హాయ్ ఇయర్స్ నమస్తే. నేను మీ అప్పాజీ. భాగ్యశ్రీ బొర్సే గురించి నాగార్జున గారు చాలా గొప్పగా చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అంటే ఈ అమ్మాయి కోసం యుద్ధాలు చేయొచ్చు అని చెప్పి ఆయన ఒక పెద్ద మాటని ఆయన వాడాడు. అంటే అంత అంటే పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, గ్లామర్ పరంగా గానీ అంత ఎక్స్ట్రార్డినరీగా ఉంది. పర్టిక్యులర్‌గా ఈ సినిమాలో తన పాత్ర చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్తదన్నట్టుగా ఆయన మాట్లాడారు. అలాగే అఖిల్ మీ అబ్బాయి అఖిల్‌తో నటించినటువంటి భాగ్యశ్రీ బొర్సే రేపొద్దున ఏదైనా సినిమాలో మీ సరసన నటించడం కోసం ఎవరైనా దర్శక నిర్మాతలు ప్రయత్నం చేస్తే దాన్ని మీరు సానుకూలంగా స్పందిస్తారా అని కూడా అడగడం జరిగింది. అంటే భాగ్యశ్రీ బొర్సే కెరీర్ మనం చూస్తే ఇప్పటివరకు ఆమె తెలుగులో 3 సినిమాలు చేసింది. 'మిస్టర్ బచ్చన్', 'ఆంధ్ర కింగ్ తాలూకా', 'కింగ్డమ్' 3 సినిమాలు కూడా బాగా డిసప్పాయింట్ చేశాయి. అలాగే దుల్కర్ సల్మాన్‌తో 'కాంతా' అనే ఒక సినిమా చేసింది. అది తెలుగు, తమిళ్ అని చెప్పి బైలింగ్వల్ సినిమాగా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఆ సినిమా కూడా అసలు పెద్దగా ఎక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలాగే హిందీలో 2, 3 సినిమాలు చేసింది. తమిళ్‌లో సినిమాలు చేసింది. ఏ సినిమాతోనూ ఆమెకి పాజిటివ్ రిజల్ట్ రాలేదు. అయినా సరే ఏరి కోరి ఈ సినిమాలో ఆహ్, 'అఖిల్ అక్కినేని సరసన' అమ్మాయిని తీసుకోవడం జరిగింది. యాక్చువల్‌గా ఈ సినిమాకి ముందుగా అనుకున్న హీరోయిన్ శ్రీలీల. ఆమెతో కొంత షూట్ కూడా జరిగింది. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగాక మరి ఏం జరిగిందో ఏంటో అంటే ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పడం ఏంటంటే, ఆ అమ్మాయికి తమిళ్ సినిమాలు, హిందీ సినిమాల్లో ఆఫర్‌లు ఉండడం వల్ల అమ్మాయి ఇచ్చిన డేట్స్ మేము ప్రాపర్‌గా దాన్ని అంటే ఆ టైంకి షూటింగ్ చేయలేకపోవడం వల్ల అనివార్య పరిస్థితుల్లో ఆ అమ్మాయి ప్లేస్‌లో భాగ్యశ్రీ బొర్సేని తీసుకోవాల్సొచ్చిందని చెప్పి ఆయన చెప్పారు. ఏదేమైనా నాగార్జున లాంటి స్టేచర్ ఉన్నటువంటి హీరో దట్టు ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అయినటువంటి నాగార్జున భాగ్యశ్రీ బొర్సే గురించి అంత గొప్పగా అంటే ఈ అమ్మాయి కోసం యుద్ధాలు చేసినా తప్పు లేదనే రేంజ్‌లో ఆయన మాట్లాడడం అనేది ఇప్పుడు సహజంగానే చర్చనీయాంశమైంది. కాబట్టి ఈ సినిమాతో ఆమె ఇప్పటివరకు రాని విజయం ఆమెకి ఈ సినిమాతో వస్తదా అనేది మనం వేచి చూడాలి.